ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ మన కోసం. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు టీడీపీ మరి ఈసారైనా ఎమ్మెల్సీ పదవి ఇస్తుందా లేక వాయిదాలు వేస్తుందా అన్న చర్చ ఇప్పుడు బెజవాడ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా నడుస్తుంది. అలాగే ఆయన అనుచరగణం కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. వంగవీటి రంగా వారసుడిగా 2004లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాధా తొలిసారి ప్రయత్నంలోనే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రతిపక్షంలోనే కొనసాగుతున్నారు ఆయన. దాదాపుగా 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో కూడా కొనసాగుతున్నారు రాధా. మరి గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ తరపున ప్రచారం చేశారు. అయితే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా తమ నాయకుడికి ఏ పదవి ఇవ్వలేదంటూ ఆయన అనుచరగణం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు వంగవీటి వైసీపీకి రాజీనామా చేసి అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయింది. ఆ తర్వాత వైసీపీలో చేరాలని ఆఫర్లు వచ్చినా అటువైపు చూడలేదన్నది ఆయన వర్గం చెప్తున్న మాట. అప్పుడు ఆయనకు వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నా వెళ్ళలేదని, అలాంటి నేతను గుర్తించాలన్నది వంగవీటి వర్గం వాదన. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 44 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా. 2019, 2024 రెండు ఎన్నికల్లో టికెట్ వదులుకొని పార్టీ కోసం పనిచేశారు. కాబట్టి రాధాకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందేనని అంటున్నారు ఆయన సన్నిహితులు. అందుకు తగ్గట్టే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చాక రాధాకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మొదటి దఫాలో రాధాకు ఎమ్మెల్సీ ఇస్తారని భావించారు. ఇప్పుడు నలుగురికి ఇచ్చిన వంగవీటికి మాత్రం మొండి చేయ మిగిలింది. ఇప్పుడు ఇక వచ్చే నెలలో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఆ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా రాధాకి వస్తుందని ఆయన వర్గం ఆశపడుతోంది. అయితే ఇవన్నీ అనుచరుల ఆశలు, మాటలే కానీ ఆయన వైపు నుంచి ఏ రియాక్షన్ లేదని చెప్పుకుంటున్నారు చాలామంది. మరి ఎమ్మెల్సీ సంగతి ఏంటనే ఒకవేళ అనుచరులు ఎవరైనా చొరవ చేసి అడిగితే ఆయన సీరియస్ అవుతున్నారట. దాని గురించి తనను అడగవద్దని అంటున్నారనేది ఇంటర్నల్ టాక్. మరోవైపు గతంలో ఎమ్మెల్సీల ఖాళీల భర్తీ తర్వాత సీఎం చంద్రబాబు రాధాను పిలిపించుకొని సమావేశమయ్యారు. అలాగే ఈ మధ్య కాలంలో కూడా ఆయన సీఎంఓకి వెళ్ళి బాబుతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ పదవి విషయంలో ఏం మాట్లాడకుండా రాధా అధిష్టానాన్ని కలుస్తుండడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఆయన వర్గం మాత్రం ఈసారి ఎమ్మెల్సీ అవకాశం దక్కకపోతే దాని వెనుకున్న కారణాలేంటో తెలుసుకోవాలంటూ ఒత్తిడి పెంచే ఆలోచనలో ఉందట ఆయన సన్నిహితులు. మరి పదవుల విషయంలో రాధాకు పెద్ద ఆసక్తి లేకున్నా ఆయన్ని ఉన్నత స్థానంలో చూడాలన్నది తమ అభిమతమని చెబుతున్నారు వంగవీటి అభిమానులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీపై ఆసక్తి పెరుగుతుంది. మరి ఇన్నాళ్ళు వెయిట్ చేసిన వంగవీటి రాధాకి నిజంగా ఎమ్మెల్సీ ఇవ్వడం కరెక్టేనా? మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి.